బెంగాల్ పర్యటనలో బిజీగా గడిపిన అమిత్ షా అండమాన్ పర్యటనకు వెళ్లారు. తర్వాత తమిళనాడులో పర్యటించనున్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడును ఎలాగైనా తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారు. బెంగాల్లో కొంత పట్టుంది. తమిళనాడులో బీజేపీకి బేస్ లేదు. అయినా తమిళనాడు తమదేనంటున్నారు. ఎందుకు? అమిత్ షా వ్యూహాలేంటి? బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను, తమిళనాడులో డీఎంకేని గద్దెదించాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు అమిత్ షా. ఇందుకోసం సుడిగాలి పర్యటన చేపట్టారు. బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించి అక్కడ బీజేపీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని, బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. బెంగాల్లో ముఖ్యంగా ప్రభుత్వ అవినీతి, చొరబాట్లను ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలన్నారు. ఇక తమిళనాడు పర్యటనకు సిద్దమవుతున్నారు అమిత్ షా. తమిళనాడులో డీఎంకేను గద్దెదించేందుకు అమిత్ షా వ్యూహాలకు పదును పెట్టారు. కొన్నాళ్లు చెన్నైలో ఆయన తిష్టవేసి రాజకీయ వ్యవహారాలను వేగవంతం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రాష్ట్ర పర్యటన ముగింపు బహిరంగ సభకు షా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తిరుచి శ్రీరంగం రంగనాథ స్వామి వారిని దర్శించుకోనున్నారు. चेन्नई के किसी भी चौराहे पर आप खड़े हो जाइए, हम जवाब देने के लिए आपको तैयार। यहाँ पर आया हूं तब कांग्रेस पार्टी और डीएमके नेताओं को पूछना चाहता हूं कि 10 साल आपकी केंद्र में सरकार थी और 10 साल तक आपने तमिलनाडु को क्या क्या दिया, इसका हिसाब किताब लेकर चेन्नई के किसी भी चौराहे पर आप खड़े हो जाइए, हम जवाब देने के लिए आपको तैयार है कि हमने ज्यादा मदद करी है तमिलनाडु को या केंद्र सरकार आपकी थी तब हुई। और हम बड़ी विनम्रता के साथ कहते हैं कि हमने जो तमिलनाडु को योजनाएं दी है, रुपया दिया है, ये कोई तमिलनाडु को हेल्प करने के लिए नहीं दिया है। ये तमिलनाडु का अधिकार है जो आज तक नहीं मिलता था। नरेंद्र मोदी जी ने वो अधिकार यहां तक पहुंचाने का काम किया है। అన్నా డీఎంకేతో బీజేపీకి పొత్తు ఉన్నా ఉపయోగం లేదని, విజయ్ని కూడా ఎన్డీఏలోకి తీసుకురావాలన్నది అమిత్ షా వ్యూహం. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత ఎంకే స్టాలిన్ ను ఢీకొట్టగల నేత ఎన్డీఏలో లేరు. పైగా డీఎంకేకు కాంగ్రెస్ సహా అరడజను పార్టీలతో పొత్తు ఉంది. అందుకే తమిళనాడును కొట్టడం అంత ఈజీ కాదని చాణక్యుని తరహాలో వ్యూహాలు పన్నాలంటున్నారు అమిత్ షా. सबसे पहले मैं तमिलनाडु की धरती पर महान तमिल भाषा में बात नहीं कर पा रहा हूं, इसलिए आप सभी की क्षमा मांगता हूं। यह भूमि वीरता, संस्कृति और अनुग्रह की भूमि है। यह भूमि को भी मैं प्रणाम करता हूं। కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దర్గాకు సమీపంలో దీపం వెలిగిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని డీఎంకే ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్య ద్వారా తమిళనాడులో హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. మిత్రపక్షం అన్నా డీఎంకే మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఈ వివాదం ప్రముఖ పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. మురుగన్ అంటే తమిళలకు ప్రత్యేక అభిమానం. దీన్ని ఉపయోగించుకుని డీఎంకేను హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలని బీజేపీ వ్యూహం రచిస్తోందని సమాచారం. ఎన్ని జన్మలెత్తినా తమిళనాడులో బీజేపీ ఆటలు సాగబోవన్నారు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్. తమిళనాడేమీ బీహార్ లాంటిది కాదన్నారు. అమిత్ షా కాదు, మొత్తం బీజేపీ నాయకులు వచ్చినా ఇక్కడ గెలవలేరంటూ సవాల్ విసిరారు. ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారని, అహంకారం, విద్వేషంతో వస్తే తన్ని తరిమేస్తారని హెచ్చరించారు స్టాలిన్. అటు నటుడు, టీవీకే అధినేత విజయ్తోనూ బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. తొక్కిసలాట తర్వాత విజయ్ను డీఎంకే టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ హెచ్చరించింది. కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి బయటపడేందుకు సాయం చేస్తామని పరోక్షంగా హామీనిచ్చిందని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తనదైన శైలిలో అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీతో జతకట్టేందుకు విజయ్ సిద్ధంగా లేనప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడు ఏవైనా జరగవచ్చంటున్నారు విశ్లేషకులు. అన్నాడీఎంకే నేతృత్వంలో మెగా కూటమి లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. బహిష్కృతులు, పార్టీకి దూరంగా ఉన్న వాళ్లను అక్కున చేర్చుకోవాలా వద్దా అన్న దిశగా నేతల అభిప్రాయాలు సేకరించారు. 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది బీజేపీ. బీహార్ తరహా ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి షా సిద్దమవుతున్నారు. పీయూష్ గోయల్ ఇన్ఛార్జిగా న్యాయశాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మెహ్వాల్,
సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి మురళీధర్ కో ఇన్ఛార్జీలుగా 3 సభ్యుల కమిటీ రంగంలోకి దించారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, దినకరన్ సహా అన్నాడీఎంకే నుంచి బయటకెళ్లిన వారిని వెనక్కి తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డీఎండీకే, పీఎంకే లాంటి పార్టీలను దారిలోకి తెచ్చుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు.